భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ఈ నెల 17న ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా హర్యానాలోని జింద్ నుంచి ఈ రైలును జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. తొలిసారి ఈ రైలు జింద్ సోనిపత్ మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా నడవబోతుంది. 89 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు రోజుకు 2 రౌండ్ ట్రిప్పులు చేస్తూ మొత్తం 356 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఇందులో 682 సీట్లు ఉండగా రోజుకు 2600 మంది ప్రయాణికులను తరలించే కెపాసిటీ ఉంది. ఇది డీజిల్తో కాకుండా 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ద్వారా నడుస్తుంది. హైడ్రోజన్ ఆక్సిజన్తో చర్య జరిపి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్తో రైలు మోటార్లు పనిచేస్తాయి. హైడ్రోజన్తో నడిచే ఈ రైలు ద్వారా ఎటువంటి కాలుష్యం ఉండదు. నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. అందుకే హైడ్రోజన్ రైలును పర్యావరణ హిత రవాణా వ్యవస్థగా భావిస్తున్నారు. ఈ రైలు గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే ఇది పైలట్ ప్రాజెక్ట్ కావడంతో ప్రారంభ దశలో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వేగాన్ని నిర్ణయిస్తారు. ఈ ప్రాజెక్ట్ కోసం భారతీయ రైల్వే 111 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ప్రస్తుతం ఈ రైలు హర్యానాలోనే నడిచిన భవిష్యత్తులో హైడ్రోజన్ రైలును దేశంలోని ఇతర మార్గాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. కాలుష్యాన్ని తగ్గిస్తూ స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంచే దిశగా ఇది భారతీయ రైల్వేకు కీలక అడుగుగా భావిస్తున్నారు.